ప్రైజ్ ది లార్డ్. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాక్య భాగములో నుండి మనకి ఇవ్వబడిన లేఖన భాగాన్ని చదువుతాను. ప్రియులారా గమనించండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 31వ వచనాన్ని నేను చదువుతాను. ప్రియులారా గమనించండి. యెహోవా ఏలుచున్నాడని జనములలో చాటించుడి, ఆకాశములో ఆనందించునుగాక, భూమి సంతోషించునుగాక. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈరోజు మనకివ్వబడినటువంటి ఈ లేఖన భాగంలో మనం 31వ వచనాన్ని మరొకసారి గమనిస్తే, యెహోవా ఏలుచున్నాడని జనములలో చాటించుడి. ప్రియులారా, మనం చూస్తే దేవుడు ఏలుచున్నాడని జనములలో చాటించండి అని చెప్తూ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ దినవృత్తాంతములు అనేటువంటి మాటకు మనం చూసినట్లయితే జరుగుతున్న చరిత్ర అని అర్థం ఇస్తుంది. అంటే అది ఒక దినపత్రికలాగా, ఒక డైరీలాగా, లేక ఒక సమావేశంలో తీసుకున్న నిర్ణయాల వివరాల జాబితాను నమోదు చేయడం లాంటిది అని మనం చెప్పుకోవచ్చు. ఈ రెండు దినవృత్తాంత గ్రంథములు ఒక డైరీలాగా దేవుడు తన ప్రజలకు ఏ రోజు అంటే దినము కూడా వారు కలిగి ఉండాలా అన్నటువంటి ఉద్దేశం. ప్రియులారా, మనం చూస్తే దేవుని వాక్య భాగంలో నుండి కాబట్టి రెండు గ్రంథాలు, ఎజ్రా, నెహెమ్యా గ్రంథాలతో కూడిన 4 గ్రంథాలు పరలోకంలో మొదటి 2 భాగాలుగా ఈ 4 గ్రంథాలు కలిసి ఆదాము కాలం నుండి మందిరాన్ని, యెరూషలేము ప్రాకారాలను పునర్నిర్మించేదాకా జరిగిన ఇశ్రాయేలు యాజక పరిచర్య చరిత్రను మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఒక సమయంలో దినవృత్తాంతములు అనేది బహుశా ఒకే గ్రంథపు చుట్ట అయి ఉంటుంది. అయితే ప్రియులారా, మనం ఇక్కడ గమనిస్తే ఇది ఒక అనుదినంగా మనకు ఇవ్వబడినటువంటి ఒక డైరీ, లేక ఒక రోజు తీసుకునేటువంటి నిర్ణయాల వివరాల జాబితాను అని చేయడం లాంటిదే అని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క గ్రంథకర్త యొక్క రచయిత ఈ గ్రంథము యొక్క సందేశము మనము గమనిస్తే, చెర నుండి తిరిగి వచ్చి యెరూషలేములో స్థిరపడిన తర్వాత ప్రజలు తాము దేవుని ప్రజలమనే గుర్తింపును తిరిగి సంపాదించుకోవలసిన అవసరత ఏర్పడింది. దినవృత్తాంతములు గ్రంథాలు వారికి తమ వారసత్వాన్ని గుర్తు చేస్తూ దేవాలయం దేనికైతే సూచనగా వారి మధ్య ఉన్నదో ఆ దేవుని సన్నిధికి వారిని నడిపించటం ద్వారా ఆ ఉద్దేశాన్ని నెరవేర్చాయి. 1-2 దినవృత్తాంతముల గ్రంథాల్లో ఈ క్రింద విషయాలు నొక్కి చెప్పబడ్డాయి. ప్రియులారా, గతంలో జీవించిన దేవుని ప్రజలతో నేరుగా ఉన్న సంబంధం. 2 యూదా రాజ్య సింహాసనంపై దావీదు వారసుని కొనసాగింపు. 3 దేవునిపై దృష్టి పెట్టడంలో దేవాలయం, దాని ఆచారాల ప్రాముఖ్యత. 4 దేవుణ్ణి ఆరాధించటంలో యొక్క ప్రాధాన్యత. 5 దేవునికి లోబడినప్పుడు దేవుని ప్రజల అజేయమైన శక్తి, అంటే విజయవంతమైన శక్తి. 6 దేవుని ప్రజలు ఆయనకు విధేయులైనప్పుడు వారిపై తప్పనిసరిగా వచ్చే తీర్పు. అవిధేయులైనప్పుడు దేవుని
దేవునికి అవిధేయులైనప్పుడు వారిపైకి తప్పనిసరిగా వచ్చే తీర్పు ఈ 1-2 దినవృత్తాంతం గ్రంథంలో అనేక కీలకమైన అంశాలు ఉన్నాయి. ఇవి ప్రియమైన వారలారా మనం చూస్తే వాక్య భాగములో మనం 31వ వచనాన్ని మరొకసారి చదువుతాను. ప్రియులారా, మనం ఇక్కడ చూస్తే దేవుని వాక్య భాగములో నుండి యెహోవా ఏలుచున్నాడని జనములలో చాటించుడి అంటే మనం చూస్తే దేవుని భాగంలో ఇతర జనాలలో ఇలా ప్రకటించండి, యెహోవా పరిపాలన చేయుచున్నాడు అంటే. ప్రియులారా, మనం గమనిస్తే ఇతర జనములలో ఆయనను గురించి ప్రకటించాలి, ఆయన గురించి తెలియచేయాలి అన్నటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఎందుకు ఈ విధంగా ప్రకటించండి అని చెప్తూ ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తే, ప్రియులారా, మనం దేవుని వాక్య భాగంలో నుండి చూడండి, దేవుని వాక్య భాగములో నుండి మనం చూస్తే 35వ వచనం చూడండి. 35వ వచనంలో ప్రియులారా 35 చూడండి. దేవా మా రక్షక, మమ్మను రక్షించుము, మమ్మను చేర్చుకొనుము, మేము నీ పరిశుద్ధాలయమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నట్లు. చూడండి, ఇక్కడ దేవుని సన్నిధిని కృతజ్ఞతలు చెల్లించేదాని కొరకై ఎవరు దేవుని స్తుతిస్తారంటే, దేవా మమ్మును రక్షించుము అంటే రక్షించబడాలి. 34వ వచనం చూస్తే యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నుండును, ఆయన కృప నిరంతరము ఉండేదిగా ఉంటుంది కనుక ఆయన కృప కలిగిన దేవుడు గనుక. ప్రియులారా, మనం గమనిస్తే 96వ కీర్తన గ్రంథంలో దేవుని వాక్య భాగంలో నుండి మనం చూస్తే, దేవుని యొక్క వాక్య భాగంలో నుండి 96 కీర్తన 10లో నేను చదువుతాను. ప్రియులారా, యెహోవా రాజ్యం చేయుచున్నాడు, లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది, న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయును. ఈ వార్తను అన్యజనులలో ప్రకటించుడి. ఎందుకు ప్రియులారా, యెహోవా రాజ్యం చేయుచున్నాడు, లోకము కదలకుండా స్థిరపరచబడుచున్నది అనంటే, ప్రియులారా, ఆయన రాజ్యము స్థిరంగా ఉండేది, ఆయన పరిపాలన న్యాయమైనది, ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు, పరిశుద్ధుడు గనుక ఆయన ఏలబోయేటువంటి రాజ్యము కూడా నీతి, యథార్థత, పరిశుద్ధతతో కూడా కూడి ఉన్నది. అంటే మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి మరి రాజ్యం ఎలాంటిది అని మనం చూస్తే, ప్రియులారా, చూడండి, పేతురు రాసిన పత్రికలో దేవుని వాక్య భాగములో నుండి పేతురు రాసిన పత్రిక 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చదువుదాము. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరములే వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయువాడు కాడు గాని, ఎవడను నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అయితే ప్రభువు దినము దొంగ వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోవును. ప్రియులారా, ఈ లోకములో ఉన్నదంతా కూడా ఒక దినాన కాలిపోతున్నాయి, మహావేంద్రముతో కాలిపోవచ్చు ఉన్నాయి.
పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును అని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకనే 37వ వచనంలో 16వ అధ్యాయం దినవృత్తాంతముల గ్రంథం 31వ వచనంలో మనం చూస్తే దేవుని వాక్య భాగంలో నుండి ఏమని రాయబడిందంటే, ప్రియులరా, కనుక యెహోవా ఏలుచున్నాడని జనములలో చాటించుడి. ఎందుకు చాటించుడి అని చెప్తూ ఉన్నాడు? దేవుని వాక్కు ఎందుకు ఆ విధంగా ప్రేరేపించి ఆత్మచేత రాయించబెడుతూ వచ్చాడంటే, పరిశుద్ధాత్ముడు, ప్రియులరా, ఈ లోకమంతా గతించిపోయేది, ఈ రాజ్యము నిలిచేది కాదు, ఈ లోక రాజ్యములన్నీ నశించిపోతాయి, అగ్ని కొరకు మిక్కటమైన వేండ్రముతో ఎదురు చూస్తూ ఉన్నాయి. కాబట్టి మరి దేవుని రాజ్యము శాశ్వతమైన రాజ్యం, అది నిశ్చలమైన రాజ్యం, అది ఎన్నడూ మారనటువంటిది. అందుకని ఏం చేయమంటున్నా ఉన్నాడంటే, దేవుని గురించి చెప్పండి, దేవుని గురించి తెలియజేయండి. దేవుడు ఏలుచున్నాడు, ఆ ఏలబోయే రాజ్యం ఒకటి ఉంది, ఆ రాజ్యం కొరకు సిద్ధపడండి అని అంటే, మరి ఎలాగూ సిద్ధపడాలి అని అంటే, ప్రియులరా, అందరూ మారు మనసు పొంది సువార్తను నమ్మి పాపక్షమాపణ పొందాలి. అప్పుడు ఆ ప్రభు రాజ్యంలోనికి అర్హులవుతారు. 96:10 మనం గమనిస్తే, ప్రియులరా, దేవుని యొక్క వాక్య భాగములో కీర్తనల గ్రంథంలో మనం ఒకసారి గమనించినట్లయితే 96వ కీర్తన 10వ వచనాన్ని గమనిస్తే చూడండి ప్రియులరా, దేవుని వాక్య భాగంలో నుండి 96వ కీర్తనలో 10వ వచనాన్ని, యెహోవా రాజ్యము చేయుచున్నాడు, లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది. ఏ రాజ్యము? ఈ రాజ్యము గురించి దేవుడు చెప్పుట్లేదు. ఆ రాజ్యము నీతి రాజ్యము, దేవుడుండే పరిశుద్ధ రాజ్యము, పరలోక రాజ్యము. ఆ పరలోక పట్టణములో ఆయన ఒక రాజ్యం చేయుచున్నాడు. ఎలా చేయుచున్నాడో తెలుసా? ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిస్యం పొందుకొని రక్షించబడతారో వారందరూ కూడా ఒక రాజ్యముగా చేయబడతా ఉన్నారు. అది ఇంకెన్నడూ కదలని రాజ్యము, అది స్థిరపరచబడిన దేవుని యొక్క నిత్యము నివసించేటువంటి ఆ రాజ్యం. ఆ రాజ్యములో ఉండాలని ఏం చేయమంటున్నాడంటే 31వ వచనంలో, దేవుని గురించి తెలియజేయప్పండి, అన్యులలో అన్యజనులందరికీ దేవుని రక్షణ గురించి చెప్పండి, వారు మారు మనసు పొందుతారు, వారు రక్షించబడతారు. దేవుని గురించి పాపముల విషయమై పశ్చాత్తాపడి దేవుని యందు దేవుని వారి హృదయంలో చేర్చుకున్న ద్వారా వారు ఒక దేవునికి రాజ్యముగా కట్టబడతారు. కనుక ప్రియులారా, మనం ఆ విధంగా మనం ఆ విధంగా ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. అదే 97 కీర్తన 1వ వచనంలో గమనిస్తే, యెహోవా రాజ్యము చేయుచున్నాడు, భూలోకము ఆనందించునుగాక, దీపములన్నీ సంతోషించునుగాక. ఎప్పుడు సంతోషిస్తాయి ప్రియులారా? ఈ లోకము ఎప్పుడు కూడా దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తుంది. అయితే యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ఆ లోకము ఆనందించును, ద్వీపములన్నీ సంతోషించును. కనుక దేవుని రాజ్యం ఎలాగుంటుందంటే పరిశుద్ధమైనది. అదే మనం ప్రియులారా మనం గమనిస్తే చూడండి, ఆయన పరిపాలన 99 కీర్తన 1వ వచనంలో చూస్తే, యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనములు వణుకును, ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి కదులును. ఈ లోకంలో ఈ భూలోకం అంతా కదిలిపోతుంది, ఈ భూలోకం అంతా లయమైపోతుంది. ఆ రోజు ఒక దినము రాబోతుంది. ఒకసారి దేవుడు సృష్టి అంతటిని ప్రళయము ద్వారా నశింపజేశాడు. ఒక నోవాహు కుటుంబాన్ని ఎన్నుకొని నీతిమంతుడుగా తీర్చుకొని తద్వారా మరలా భూలోకాన్ని ఆశీర్వదించాడు. అలాగే ప్రియులారా, మనం చూస్తే ఇక్కడ కూడా మనం దేవుని వాక్య భాగంలో యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనములు వణుకును, ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి కదులును. ఈ భూమి ఈ ఆకాశము మొత్తం గతించిపోతాయి, కదులుతాయి. అయితే దేవుడు సిద్ధపరచబడబోయే ఆ రాజ్యములో
ఆ నిత్య రాజ్యములో, ఆ పరలోక రాజ్యములో మనం సంతోషిస్తాం, మనం ఆనందిస్తాం. ఎవరు ఆనందిస్తారు అని అంటే, ఎవరైతే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసు ప్రభువారి నామములో పాప క్షమాపణ పొంది, ఎవరైతే మారు మనసు పొంది బాప్తీసం తీసుకుంటారో వారు రక్షించబడును అని వాక్యం సెలవిస్తాం. కాబట్టి ఆ విధంగా నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడునని వాక్యం మార్కు 16 అధ్యాయంలో మనం చూస్తాం, 16వ వచనంలో. ప్రియులరా, కాబట్టి ఇంకా దేవుని యందు విశ్వాసం ఉంచకుండా ఉన్నావా? ఈరోజే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు, గొప్ప పొందుకుంటావు. దేవుడు నిన్ను రక్షిస్తాడు. ఇంకా దేవుని యొక్క మాటను తృణీకరించి అవిధేయత చూపి వ్యక్తిగా ఉన్నావా? ఈరోజు ఒక నూతనమైన తీర్మానం చేసుకో. దేవుని రాజ్యం కొరకు నేను సిద్ధపడతాను, దేవుని రాజ్యం కొరకు నేను ప్రయాసపడతాను. ఆ రాజ్యము నిశ్చలమైనది, ఆ రాజ్యము యథార్థమైనది. ఆ రాజ్యములో సూర్యుడుండడు, చంద్రుడుండడు, ఆకాశము నక్షత్రములుండు. దేవుడే మనకు ఆయన ముఖ క్రాంతిలో మనము ఆనందిస్తూ ఉంటాం. అందుకనే ప్రియులారా, మనం చూస్తే 93వ కీర్తనలో కూడా చూడండి, కీర్తనల గ్రంథం 93వ అధ్యాయంలో 1 నుంచి 3 వరకు చదువుతాను. చూడండి. యెహోవా ప్రతీకారము చేయు దేవా, ప్రతీకారము చేయు దేవా, ప్రకాశింపుము. భూలోక న్యాయాధిపతి లెమ్ము, గర్విష్ఠులకు ప్రతిఫలమిమ్ము. కనుక దేవుని మాట ఎవరు గర్విష్ఠులు? దేవుని మాట ఎవరైతే వినకుండా, దేవుని మాట ఎవరైతే లెక్క చేయకుండా, దేవునికి ఎవరైతే లోబడకుండా వారి ఇష్టానుసారంగా నడుచుకుంటారో వారే ప్రియులారా గర్విష్ఠులు. ప్రియులారా, కాబట్టి అలాగనే బైబిల్లో ఒక వ్యక్తి లూకాసు వార్తలో మనం చూస్తాం, 16వ అధ్యాయం 19వ వచనంలో చూస్తే బీద లాజరు, అలాగే ధనవంతుడైనటువంటి ఆ ధనవంతుడు ప్రియులారా తన ఇష్టానుసారంగా జీవించాడు. దేవునికి లోబడల, దేవుని మాటకు లోబడల, దేవుని వాక్యానికి భయపడల, తన ఇష్టానుసారంగా జీవించాడు. భయంకరమైనటువంటి ఆ యొక్క శిక్ష పొందుతున్నాడు. అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు లాజరు. ధనవంతుడు పాతాళంలో యాతన పడతా ఉన్నాడు. అందుకనే ఆ యాతన నుండి నిన్ను తప్పించటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని ప్రభువారు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈరోజు దేవుని యొక్క స్వరం విని విశ్వాసం ఉంచి ప్రభువును హృదయంలో చేర్చుకొని సొంత రక్షకునిగా అంగీకరించి పాపముల విషయమై పశ్చాత్తాపడి ఆ ప్రభు రాజ్యం కొరకు నువ్వు చిన్న ప్రార్థన చేస్తే ప్రభు నిన్ను రక్షిస్తాడు. ఇందుకే అన్యజనులలో నా నామమును ప్రకటన చేయండి. దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం 31వ వచనం. ప్రియులందరూ అంతటను రక్షించబడాలి. దేవుని కృపలో దేవుని మేలులు పొందుకోవాలి. దేవుని పరసంబంధమైన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరూ పొందుకొని జీవించాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈరోజు నీ తీర్మానం ఏంటి? చూడండి, 84వ కీర్తన 98వ కీర్తన 4వ వచనం. 98 ప్రియులారా, 98వ కీర్తన 4వ వచనాన్ని గమనిస్తే చూడండి ప్రియులారా, సర్వభూజనులారా యెహోవాను బట్టి ఉత్సాహించుడి, ఆర్భాటముతో సంతోషగానము చేయుడి, కీర్తనలు పాడుడి. కీర్తనలు పాడినప్పుడు ప్రియులరా, సంతోషంగా కలిగినప్పుడు కీర్తనలు పాడుడి అని చెప్పాడు. సర్వభూజనులారా అంటే భూమి మీద ఉన్నటువంటి జనులందరూ కూడా యెహోవాను బట్టి ఉత్సహించుడి. ఎలాగ ఉత్సహించాలి? హృదయంలో నెమ్మది లేదు, హృదయంలో సంతోషం లేదు, హృదయంలో ఆనందం లేదు. ఎలాగ ఉత్సహించాలి?
ప్రియులరా, ఈరోజు అట్టి ఉత్సాహం, అట్టి సంతోషం నీవు కూడా పొందుకోవాలంటే ఆ ప్రభువారిని హృదయంలో చేర్చుకొని, యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపములు క్షమించు, నన్ను నీ రక్తంతో కడిగి శుద్ధి చేయి అని నువ్వు చిన్న ప్రార్థన చేసుకుంటే ప్రభు నీ పాపములు క్షమించి నిన్ను రక్షించి ఆయన కృపలో నిన్ను భద్రపరిచి ఆదరించేవాడుగా ఉన్నాడు. ఆయన తన రాజ్యములో, నిత్య రాజ్యము, ఎల్లప్పుడూ ఆ రాజ్యంలో ఉండేదాని కొరకై మనమే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము ఆత్మీయంగా బలపడుట కొరకై, ఈ విధంగా దేవుని యొక్క రాకడ కొరకు మనల్ని అందరినీ సిద్ధపరచుట కొరకై దేవుని వాక్కు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు దేవుని విషయమై నీకు సంతోషం కావాలా, దేవుడిచ్చే ఆనందం కావాలా అని అంటే దేవుడు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుంటే నీవు రక్షించబడతావు, నువ్వు సంతోషాన్ని పొందుకుంటావు. పొందుకున్న తర్వాత నీవు జనులకు, అనేకులకు దేవుని గురించి ప్రకటిస్తావు. రక్షించబడిన నువ్వు దేవుని గురించి ప్రయాసపడతావు. ఆ ప్రయాస దేవుడిని మర్చిపోడు. గిన్నెడు చల్లనీళ్ళు ఇస్తే దేవుడు మర్చిపోనని చెప్పాడు. నీ ప్రయాసను మర్చిపోతాడా సోదరి? నీ ప్రయాస మర్చిపోతాడా సహోదరా? ఈరోజు అట్టి గొప్ప మహాదేవుని సన్నిధిలో ప్రభువులో చిన్న ప్రార్థన చేసుకొని, ఇంకా ఎవరైనా రక్షణ లేని వారు ఉంటే రక్షించబడినట్లు దేవుడు మనందరికీ సహాయం చేసి, రక్షించబడిన మనకు ఆత్మీయంగా బలపరచబడి దాని కొరకై దేవుడు కృప చూపినట్లు మనందరం కూడా ప్రభు రాకడ కొరకు సిద్ధపరచబడినట్లు దేవుని సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈరోజు నాయనా తండ్రి, ఎవరైతే నీ వాక్యం విని ఉన్నారో వారిని మీరు బలపరచుము, ఆశీర్వదించు దేవా. మా ప్రియులు ప్రార్థన మనలు కోరినటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. మారు మనసు రక్షణ కొరకు సహాయం చేయండి. నీ దాసుడు ఎన్నో దినాల నుంచి ప్రార్థిస్తున్నాం. మీరు ప్రార్థన ఆలకించే దేవుడు అయా. రక్షణ, మారు మనసు తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. గొప్ప కార్యం చేయండి ప్రభు. సిస్టర్ ఎర్రమ్మ కొరకు ప్రార్థిస్తున్నాం. మీరే కనికరం చూపించి దయ చూపించండి, సహాయం చేయండి దేవా. కరుణ చూపించమని ప్రార్థిస్తున్నాం. అలాగే సైమాన్ పీటర్ కొరకు ప్రార్థిస్తూ తన కార్పెంటర్ వర్క్లో సహాయం చేయండి. తనకున్న యావత్ బాధల్లో తోడుగుండి కృప చూపించమని కోరుకుంటూ నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్.